సింగనమల రమేష్ బాబు ఈయన ఒక ప్రొడ్యూసర్. ఆయనకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరికి ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ ఒకానొక టైంలో ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీకి చాలా హిట్స్ ఇచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఆయన మొత్తానికే అప్పులలో కూడుకుపోయే విధంగా 2 సినిమాలు ఆయనకి చాలా పెద్ద ఫ్లాప్స్ ఇచ్చాయి. అవి ఏమేంటి, ఎప్పుడు జరిగింది? ఖచ్చితంగా రీసెంట్గా మళ్ళీ బయటకు వచ్చారు ఈయన నిర్మాత. ఏదో ప్రెస్ మీట్లో సంథింగ్ ఏదో ఆయన కూర్చొని మాట్లాడుతూ ఎవరో అడిగిన ప్రశ్నకి అయితే చెప్పారనమాట. ఎందుకు ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేయలేకపోతున్నారు అంటే, ఒకనొక టైంలో కొమరంపులి పవన్ కళ్యాణ్ గారి సినిమా, అట్లానే మహేష్ బాబు గారి కలేజా సినిమాల మీద ఇన్వెస్ట్ చేసి దగ్గర 100 కోట్ల లాస్ వచ్చింది. ఆ సినిమా బడ్జెట్లు కానీ వచ్చిన రిటర్న్స్ కానీ కలుపుకుంటే సినిమాలు పూర్తయ్యేసరికి 100 కోట్ల లాస్ వచ్చింది. సో అందుకే నేను మళ్ళీ సినిమాలు చేయదలుచుకోలేదు, అక్కడతో ఆపేసానని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారికి ఏదో విపరీతమైన అభిమానులు ఉన్నారు, విపరీతంగా నిర్మాతలు బాగుపడుతున్నారు అనుకుంటే కనుక అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఎంత పెద్ద హీరో అయినా సరే సినిమా నష్టాలు రావాల్సిందే. ఆ నష్టాలు లాభాలు అనేవి కామన్, అవి బయటికి చెప్పరు. సో ఇట్లా ఎవరన్నా వెలుగులో లేని నిర్మాతలు మళ్ళీ బయటకు వచ్చి ఇట్లా చెప్తే తప్ప ఓహో ఇంత లాస్ వచ్చిందా అని దానికి తెలియదు అనమాట. ఒక టైంలో శక్తి నిర్మాత మన ఈయన కూడా చెప్తారనమాట, అశ్విని దత్ గారు కూడా 32 కోట్లు లాస్ వచ్చింది, నా కెరీర్లో అదే హైయెస్ట్ శక్తికి. అంత ఆ టైంకి అది చాలా పెద్ద అమౌంట్, 32 కోట్లు అంటే. సో మరి అది ఇప్పుడు చూసుకోండి, మరి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందని. సో అట్లా ఒక్కొక్క నిర్మాతలు బయటకు చెప్పుకోరు, ఎక్కడో సందర్భం వచ్చినప్పుడు బయటపడతారనమాట. సో ఇప్పుడు కొమరంపులి కలేజా ఫ్లాప్ అని మనకు తెలుసు. మరి ఈ రకంగా ఇంత జరగడానికి కారణం ఏంటి అంటే, ఆ టైంలో అది జనాలకు ఆ మైండ్ సెట్ అట్లా పనిచేయలేదు. సో ఇప్పుడు కొమరంపులి పాటలు బాగున్నాయి అంటారు, కలేజా అయితే మళ్ళీ థియేటర్లో చూడాలంటారు. ఒకవేళ మళ్ళీ నా కలేజాని ఏమన్నా థియేటర్లో వేస్తే మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా వెనక్కి ఒక 10 కోట్లు అయితే తిరిగి వచ్చేటట్టు అయితే కనపడుతుంది. సో మరి ఇంకా ఆయన అది దానికైతే ప్రస్తావన తీసుకురాలేదు, కానీ ఈయనకు మైండ్లో ఉందో లేదో. మరి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ, ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా కలేజాని చూడటానికి ఇష్టపడతారు. సో ఖచ్చితంగా మరి ఈ టైంలో మళ్ళీ రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా ఆయన లాస్లో కొంతన్నా కవర్ అయ్యి కొద్దిగా ఉన్న వెనకేసుకునే ఇదైతే కనపడుతుంది. సో మరి ఇలాంటి నిర్మాతలు ఇంకా చాలామంది మన ఇండస్ట్రీలో పెద్ద హీరోల గురించి చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. సో ఇట్లా చెప్తే ఏమవుతుందంటే మళ్ళీ ఫ్యాన్స్ అంతా ఎదురు ప్రతిదాడి చేయడం, సోషల్ మీడియాలో దాన్ని ఇంకొక వేరే అభిమానులు కించపరిచేలా మాట్లాడడం, మీ హీరో వల్ల లాస్ వచ్చిందని. ఇప్పుడు ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబుని అటు ఎన్టీఆర్ ఫ్యాన్ తిట్టచ్చు, ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ శక్తి మీది పోయింది కదా అని ఆ విధంగా ఇట్లా ఎప్పటి నుంచో రైవల్ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఇట్లా వీళ్ళు బయట పెట్టినప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. సో మరి ఈ నిర్మాత మరి ఇంకా ఎన్ని సినిమాలు నష్టపోయారు అనేది మరి తెలియదు, కానీ పాపం ఈ రెండింటి లాస్ ఏదో రూపైనా మళ్ళీ రిలీజ్ ద్వారా కవర్ అయితే బాగుందని వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.